హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మాకు దసరా సెలవులు ఇంకా ఈ బాబుకి పాపకి అయితే ఇవ్వలేదండి ఇలా స్కూల్కి. ఈరోజు శనివారం కదండి, మరి శనివారం నాడు వాళ్ళు చెప్పింది నేను చెయ్యాలండి. అలా రూల్స్ అనమాట అండి పిల్లలతోటి. మరి సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను చెప్పింది వాళ్ళు అంటారండి. మరి ఒకే ఒక్కరోజు అండి, శనివారం ఒక్కరోజే వాళ్ళు చెప్పింది నేను చెయ్యాలండి. వాళ్ళు ఈరోజు పెరుగన్నం తాలింపు పెట్టేమన్నారండి. ఇగో పెరుగన్నం తాలింపు పెట్టేశానండి. చూసారా, పెరుగన్నం తాలింపు పెట్టేశానండి. మరి బాక్స్ పెట్టేస్తున్నానండి. ఇన్ని బాక్సులు అయిపోయినా మరి ఏమండి పిల్లలు పొద్దుట వెళ్తారు, వాళ్ళు ఏం తినాలో మరి స్నాక్స్ పెట్టుకోవాలి బాక్సులు. మరి ఉదయం ఒక స్నాక్స్ బాక్స్ ఉంటుందండి, సాయంత్రం ఒక స్నాక్స్ బాక్స్ ఉంటుందండి. మరి ఇన్ని బాక్సులు అయిపోతాయండి వీళ్ళకి. చూసారా ఎన్ని ఉన్నాయో. మరి చిన్నపిల్లలు కాదండి, వాళ్ళు ఏ తింటారో తెలియదు కదా, వీడియో తీయమని పెడతా ఉంటాను. మరి ఇదిగో చూడండి, వీళ్ళు ఇంటికాడ టిఫిన్ తక్కువ తింటారండి. మరి బస్సులో అయితే తింటాము అనేసి అంటారండి. అనపత్తి వెళ్ళాలి కదండి, మరి అనపత్తి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు చూసారా అనపత్తి వెళ్ళాలి కాబట్టి అండి. మరి ఓకేనా, అనపత్తి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇది మొదటికి బస్సులో తింటారండి. నువ్వు పడుతున్నా తీస్తామా, వీడియో సరిగ్గా పడుతున్నాను లేదు చూసుకోవాలి. చూసారండి, నేను ఒక్కరికి ఇన్ని బాక్సులు అయిపోతాయండి. ఇది ఒకరికి ఏమండి, మరి ఇన్ని బాక్సులు అయిపోతున్నాయని పాములేక మరి ఏడ్చిన తల్లిని ఎక్కడైనా చూసారా, గోల పెట్టిన తల్లిని ఎక్కడైనా చూసారా? పిల్లలకి కడుపు నిండా తింటే చాలు, ఎన్ని బాక్సులైనా నేను పెడతానండి. మరి వాళ్ళు తింటమే నాకు కావాలండి, ప్రయోజకులు అవుతువే మనకు కావాలి. పాపం వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎప్పుడు మరి ఇదిగో చూడండి, ఈ బాక్స్ ఏమో ఇదేమో పెరుగు అన్నం అండి. ఈ బాక్సులు ఇదేమో బస్సులో టిఫిన్ తింటారండి. ఇంటికాడ ఒక్కొక్క ఇడ్లీ తినేసి వెళ్ళిపోతారండి. మరి ఒక్కొక్క ఇడ్లీ తినేసి వెళ్ళిపోతారు. ఇదిగోండి చట్నీ ఓ బాక్సు. మరి చూసారా, మరి చట్నీ ఒక బాక్స్ అండి. ఇందులో బొంబాయి చట్నీ వేసానమ్మ చిన్న. ఈ చట్నీ వద్దా, ఎలాగైనా బొంబాయి చట్నీ ఇప్పుడు తింటారా, ఇడ్లీలో తింటారా? ఇదిగో చూసారా, మరి వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళకి చేసి పెట్టడం. మన పిల్లలు తింటానంటే వాళ్ళ హెల్తైన ఫుడ్ మనం అది రాంగ్ అనుకోండి, మనం చెప్పుకోవడంలో ఉంటుందండి. అది ఇది మంచిది కాదమ్మా, ఇది తినకూడదమ్మా అని మనం చెప్పుకోవడంలో ఉంటుంది. ఇంకో చూసారండి, మరి ఇంకో ఇదో బాక్సు. మరి ఇవ్వండి బస్సులో తింటారండి టిఫిన్. ఈ రెండు బాక్సులు కూడా ఈ చట్నీ కదండి, ఇది టిఫిన్ అండి. మరి అనపత్తి వరకు వెళ్ళాలి కదండి, మరి బస్సులో తింటారండి. ఇది పెరుగన్నం లంచ్. ఇంకో ఈ బాక్సులు చూడండి. ఇప్పుడు ఈ బాక్సులు ఏమో అండి ఉదయము మరి ఉదయం తింటారండి. ఉదయం అంటే డబ్బాలు తీసుకుంటాను. హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. ఇది కడిగేసి ఇక్కడ పెట్టాము. ఏమండి చూడండి స్నాక్స్. మరి ఉదయము స్నాక్స్ అండి, ఈ రెండు బాక్సులు ఉదయం స్నాక్స్. అది ఎప్పుడు తింటే అండి ఉదయం స్నాక్స్ అన్నమాట. ఏది పెట్టామా, కారపూస లేదా జంతుకునే వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి అదే పెడతానండి. మరి వారానికి ఒకసారి బయటకు వెళ్ళి మరి తెచ్చుకుంటామండి. అలా 10 రోజులు అలా వచ్చేస్తుందండి. మరి పిల్లల కోసమే కదండి మన బతుకు. మరి పిల్లల కోసమే. చూసారా, నాకు ఎక్కువ కావాలంటుంది. ఈ బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. మరి అనుష నాకు ఎక్కువ కావాలి అంటుంది. చూసారండి, మరి పాపపోతే కారబొందు కావాలంటే అండి కారబొందు పెట్టించుకోండి. మరో స్నాక్స్కి ఇది కావాలమ్మా. ఈ బాబుకోతే
కొమ్ములు కావాలంటున్నాడండి. కొమ్ములు పెట్టించుకుంటున్నాడండి. మరి ఇదో బాక్సు, డబుల్ బాక్స్, ఇయో బాక్సులు అయిపోయినాయండి. ఏమండి చూస్తున్నారా? మరి ఏమండి మనం చేసుకోవాలండి, పని చక్క పెట్టుకోవాలండి. పని చక్క పెట్టుకోవాలి కదండి. అనుష తల్లి ఇది అక్కడ పెట్టేయమంటబ్బా. ఇదిగోండి, ఇదేమో బాబు బాక్స్ అండి. ఇంకా ఈ రెండు ఉన్నాయండి. ఈ రెండు మరి జామకాయ పెడతానండి, ఒకటి ఫ్రూట్స్ పెడతానండి. అనుష ఇది కడిగిస్తే అమ్మ, చిప్పను కడిగేస్తే చూసారా? ఒకటి ఏదో ఒకటి యాపిల్ కానీ, లేదా ఒక జామకాయ కానీ, లేదా బొబ్బాయి కానీ, దానిమ్మ కానీ, ఒకటేమో అలా కారాంది ఏదో పెట్టండి, ఒకటేమో ఫ్రూట్స్. ఒక రోజు ఏమో అండి డ్రై ఫ్రూట్స్ పెడతానండి. మరి బాక్సులు ఇన్ని బాక్సులు అయిపోతాయండి. మరి సాయంత్రం అట్లు బాక్సులు అన్నీ క్యారేజీలోంచి పెట్టేటప్పుడు వాళ్ళ అమ్మ ఎప్పుడూ చూడలేదండి. అసలు వాళ్ళ అమ్మ వంటగదిలో కానీ, ఈ పిల్లలకి పెట్టేటప్పుడు కానీ వస్తే కనుక అండి చూడడానికి ఎప్పుడూ చూడలేదండి. ఇదిగోండి ఇలా ముక్కలు చేసేసండి మరి పెడతానండి. చూసారా? మరి ఇలా ముక్కలు చేసేసి పెడితే వాళ్ళు తినటానికి సులువుగా ఉంటుందేనండి. చూసారా? ఇది అన్నయ్యదే. ఈ బాక్సు నాది కాదు అంటుంది. ఇదిగో చూసారా ఈ బాక్స్ అలా. మరి చూడండి అక్కడికి ఎన్ని బాక్సులు అయిపోయినాయో మీరు చూడండి. ఏమండి మనం కడుక్కోవాలండి. అదే మనం బయటకు వెళ్ళే వాళ్ళు అయితే ఏం చేస్తారండి, గుడ్లు అయితే తోముకోవడానికి, గుమ్మాలు అయితే తుడుచుకోవడానికి మనుషులు పెట్టుకుంటారు. మనం హౌస్ వైఫ్లు మరి ఏం చేస్తామండి, భర్తే శరణం, పిల్లలే శరణం. మరి ఇల్లే ఒక దేవాలయం కింద మనం చూసుకోవాలండి. కానీ మా కోళ్ళండి అనుషాల అమ్మండి. మా కోళ్ళు కూడా నేను అందలుచుకోలేదండి. నాకు అందుకే అనుషాల అమ్మండి. ఏంటంటే డబ్బే శరణం అండి, డబ్బే శరణం. పిల్లలు పెడితే పిల్లలు కడుపు నిండుద్ది, ప్రయోజకులు అవుతారు ఖర్చు పెడితేనే. ఇప్పుడు ఈ ఖర్చు పెట్టిందే వచ్చినాయండి, ఇవన్నీ రాలేదు కదండి. ఖర్చు పెట్టిందే రావు కదా. అలా అమ్మ అలా ఖర్చు పెట్టకూడదండి, దాచుకోవాలండి. ఇప్పుడు మరి మా ఆయన గారికి అండి అలాగా ఆ పక్క నుంచి రైస్ మిల్క్ అది ఓక తోలుతారండి. ఆ ఫారంలో ఒక ఆవిడ చేస్తూ ఉంటుందంటండి. ఆవిడ గొప్ప సోదరు గారండి, నేను రైస్ మిల్లో చేసేదానండి, మానేసి ఇందులో చేస్తున్నానండి, అది మూసేసారు కదండి అని చెప్పి. మరి మీ కోళ్ళంట కదండి, పిల్లల్ని ఎదిరేసి ఇక్కడ ఉందంట కదా, పిల్లల కోసం కన్నీరు బొట్టు ఒక్కరోజు కూడా పెట్టుకోదండి. పిల్లల్నే తలసదండి. అసలు పిల్లలే జ్ఞాపకం రారండి. పిల్లల కోసం ఏమి మాట్లాడదండి. మరి పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడ ఉన్నావు అని నేను ఒకరోజు మాట్లాడితే మరి ఆ అమ్మాయి అన్నదండి, చిన్న చూసారా ఈ అమ్మాయికి అప్పుడే ఆకలి అది అన్నదంటే ఆ అమ్మాయి ఆవిడ అలా కాదు, నా గొడవ నీకెందుకు, నా ఊసు నీకెందుకు, నా పిల్లల గొడవ నీకెందుకు అనేసి మాట్లాడిందంటే. మాట్లాడి అనుషతని వాటర్ తెచ్చేసుకోవాలి చూసారా, ఉండు అంటుంది. ఇవి రాత్రి కడిగేసి అక్కడ పెట్టానండి. మరి బాటిల్స్ వీటితోటే పట్టుకెళ్తారండి. బాటిల్స్ అన్నీ కడుక్కోవాలి కదా. ఇంత ఏమండి పిల్లల కోసం అసలు ఇంత కూడా మాట్లాడదండి అనేసి నా ఊసు నా గొడవ నీకు ఎత్తుకు, నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి అందంటండి. నేను మా అత్తగారు నన్ను ఏమండి పిల్లలకి ఇలా పెట్టుకోమంటే సాధించినట్టండి, పిల్లలకి ఇలా శుభ్రంగా చూసుకోమంటే సాధించినట్టండి, శుభ్రంగా ఇల్లు చూసుకో అమ్మా, కడుగుడు అది పెట్టుకోమంటే సాధించినట్టండి. మరి చెప్పండి, మీరే చెప్పండి. తన పిల్లల్ని తను ఒప్పుడుగా చూసుకోవాలి, మంచి ఫుడ్ పెట్టుకోవాలి, మంచి అని అన్నప్పటికీ కూడా అది సాధింపండి. అదేనండి సాధింపు. అత్తగారు వేధింపు అంటే ఎలా ఉంటుందండి, నేను అలపిచ్చానండి. అన్నమంతా వాళ్ళ భోజనం అంతా వాళ్ళు తినేసాక లాస్ట్ని ఎంత అన్నం ఉంటే అదే ఊడ్చుకుని తినేదానండి. నేను ఎంతో పని అంతా నా మీద వేసేసేవారండి. గేదెలు కాదు నా భర్తకు తెలుసండి, నా బిడ్డకు తెలుసండి. కానీ అదండి అత్తగారు సాధింపు అంటే. కానీ ఈ అమ్మాయి అలా కాదండి,
చూసారా, పిల్లల్ని శుభ్రంగా చూసుకోవాలి, పిల్లల్ని మంచి చదువులు చదివించండి. మనకు చదువులు లేవు, మీ వెనకాల మేము ఉంటాము, మీకు ఏది కావాలన్నా మేము చెప్తాము అంటే మేము సాధించినట్టు చెప్పిందండి. మరి మనకి మధ్యరకం కుటుంబం, పిల్లలే ఆస్తిని బతకాలి, పిల్లల్ని రేపటి పౌరుల్లా మనం పెంచాలి, ప్రయోజకులు చెయ్యాలని నేను తెలివైన పిల్లల్ని ఇచ్చారు కాబట్టి మీరు చాలా బాగా చదివించాలనేసి నేను చెప్పేదాన్నండి. కానీ అసలు ఇగో ఈ సామాను తవ్వడానికండి మొఖం ఇలా పెట్టేసేదండి. మరి ఇన్ని సామాను మరి నేను ఎలా చేసుకుంటున్నానో చూడండి మీరు. వీళ్ళ మీద నా ప్రేమ ఉన్నామలగానే కదండి, తల్లిని కాబట్టే కదండి. అమ్మ అని అనూష కూడా ఇప్పుడు అమ్మనే అంటుందండి. నానమ్మ అని పిలువంటే నాకు నువ్వే అమ్మవు నాకు అంటుందండి, అమ్మడే అంటదండి. ఆ అమ్మ నా పిలుపుకి నేను ఎంత ప్రయాసపడతానండి, వీళ్ళు ప్రయోజకులు అవ్వాలనండి. మరండి వాళ్ళ అమ్మ అంటండి, ఇందుకే నేను చెప్పేది పారంలోనండి మరి ఓటీలు చేస్తారంటండి. నాకైతే తెలియదండి. ఆ పారంలోని ఓటీలు చేసినప్పుడు అందరూ టిఫిన్ తెచ్చుకుంటారంటండి. ఈ అమ్మాయి ఒక్క 10 రూపాయలు పెట్టి టిఫిన్ తెచ్చుకోదంటండి. చచ్చిపోయేటప్పుడండి ఆ డబ్బంతా ఇలా కట్టల మీద పేర్చుకునండి పెట్టిలో పెడతారన్నమాట అండి. ఆ అమ్మాయి పక్క ఆవిడ అందండి, ఏమండి బాబు మీ కోళ్ళు ఎంత పిసునుకుంటుందండి బాబు, ఇలా కష్టపడుతున్నావు కదా, నిద్ర లేకుండా 12 గంటలకు అది కోళ్ళు మోస్తుంది ఉండిపోతాము, మరి అందుకు చేత మరి 10 టిఫిన్లైనా తెప్పించుకుంటాం. కానీ ఆ అమ్మాయి అస్సలు టిఫిన్ తెప్పించుకోదంటండి. నువ్వు అస్సలు నాకు వద్దు మీరు తినండి అంటదంటే, నాకు ఆకలి లేదంటదంటే. అయ్యా ఇంక దాన్ని పెట్టి మీరు ఎంత పిసునుకుంటుందో మీరే అర్థం చేసుకోండి. అంత పిసును కొట్టేది మనగానండి, పిల్లల్ని గాలి కుదిరిస్తుందండి, ఆ పిల్లల్ని తెగులు కూడా చేసేస్తుందండి, చాలా అనాథం చేసేస్తుందండి. ఈ అనాథలు కాదండి, దేవుడు ఉన్నాడండి. మా పచ్చాని బిడ్డల పచ్చాని మా పచ్చాని యెహోవా ఉన్నాడండి, గొప్ప దేవుడు ఉన్నాడండి. చూసారా ఈ సామాన్లు ఎన్నో అవుతాయి. ఇవి తోమడానికి తల్లి ఏడ్చేసేదండి. ఇవి తోమేటప్పుడు అండి ఈ బాక్సు సరిగ్గా వదలలేదనుకోండి, ఇంకోండి ఈ బాక్సే సరిగ్గా వదలలేదనుకోండి ఎలా ఉంటుందండి, అదో స్మెల్ వచ్చేస్తుంది. మరి నేను బయట ఉంది తెచ్చుకోమ్మా స్నాక్స్ పెడతానని అన్నానండి ఒకరోజు బాబుని. అన్నప్పుడు ఈ బాక్స్ తెచ్చుకుని ఇలా వాసన చూసాడండి. వాసన చూసినప్పుడు అమ్మ ఏదో కంపు వచ్చేస్తుందమ్మా, ఈ బాక్స్ బాగోలేదమ్మా అంటే, అమ్మ అయ్యో ఇలా ఉందా, నువ్వేం మాట్లాడకమ్మా అందుకు పడేయమ్మా, నేను వేరే బాక్స్ తీసి పెడతానని చెప్పానండి. చెప్పినప్పటికి బాబు కాదండి చిన్నపిల్లడు కదా, వెళ్ళి దేవి ఈ బాక్స్ శుభ్రంగా కడుగు దేవి, వాసన వచ్చేస్తుంది దేవి, ఇలాంటి వాటిలో మేము పెట్టుకుంటామా, ఎంత పాడైపోద్ది కదా దేవి అన్నాడండి. ఆ రోజు పారిపోయిందండి. ఏదైనా ఈ పిల్లలకు శుభ్రంగా చేయమంటే పారిపోవడమేనండి. చూసారా ఇలాంటి తల్లి ఎక్కడైనా ఉందా? ఈ బిడ్డలకి ఉంది తల్లి, కానీ ఈ బిడ్డలు కుదిరేస్తారండి. ఆ అమ్మాయి కాదు వదిలేయడం, ఎలా వదిలేస్తారండి ఆ తల్లి వద్దని. మరి ఈ బిడ్డలకి దేవుడు ఉన్నాడండి, దేవుడు పచ్చాని మరి మా పచ్చాన్ని దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇలా మేము నడుస్తున్నామంటే దేవుడేనండి. మరి నా కాల్లో 2 ఆనకాయలు ఉన్నాయండి, ఈ మెడ పోసరిపోయిందండి, మరి ఈ కన్ను కూడా కనిపించదండి. నా అవయవాల్లో మీకు బాధ చెప్తున్నానండి. అయినప్పటికీ కూడా జీవం గల దేవుడు సజీవిగా మమ్మల్ని బలవంతులుగా నడిపిస్తున్నాడండి. ఏ రోజు బయట ఏదైనా నేను అనారోగ్యంగా మీకు అంటున్నానా చెప్పండి, అడుగు తీసి అడిగేయలేదండి. ఒకే కాళ్ళు 2 ఆనకాయలండి. మా చిన్నబాబు ఇప్పుడు అదే అంటాడండి, మరి అమ్మ జోళ్ళు వేసుకుంటున్నావు ఏంటమ్మా అంటే, మళ్ళీ ఆనకాయలు వచ్చేసి నేను ఆయన అందుకుని మళ్ళీ జోళ్ళు వేసుకొని తిరుగుతానని మరి అలాగే చక్కబెట్టుకుంటానండి. రోజు 4 గంటలకు వెళ్తానండి, ఒక అరగంట ప్రార్థనకి ఇచ్చేసుకుంటానండి. తర్వాత నేను ఇలా చేసుకుంటానండి. మరి పిల్లలకి స్కూల్ టైం అయిపోతుందండి, రేపు దసరా సెలవులండి. ఓల్డ్ వీడియో తీసేసుకొచ్చండి పిల్లలతోటి సరదాగా సంతోషంగానే. మరి పిల్లలకి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళమంటున్నారండి, అన్నీ తీసుకెళ్ళి మీకు ఒక్కో వీడియో నేను పెట్టి మీకు నేను పెడతానండి, మీతో పంచుకుంటానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. హాయ్.